నేను నైటే చెప్పాను కదా! నీ వల్ల నాకు ఎంత లాస్, సెన్స్ లేదా? నీకు ఆలోచించడం తెలీదా? అని ఆకాష్ నిలదీస్తూ ఉంటే, ఏంటి బావ సెన్స్‌లెస్ అని అలా మాట్లాడుతున్నావు? నువ్వే ఒకసారి హార్ట్‌ఫుల్‌గా ఆలోచించు. ఎవరైనా ఒక ఆడపిల్ల నువ్వు నా భర్త అంటూ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతుందా చెప్పు బావ అని భూమి కూడా నిలదీస్తూ ఉంటుంది. అయినా నువ్వు ఎన్నాళ్ళిలా ఆకాష్‌లా నటిస్తావు చెప్పు బావ అని భూమి అంటే, నేను నటించడం ఏంటి? ఐయామ్ ఆకాష్ అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. చూడు బావా, నువ్వు ఎవరూ లేనప్పుడు కూడా నన్ను భూమి అని ప్రేమగా ఎందుకు పిలవట్లేదు? ఎవరైనా ఉన్నప్పుడంటే సరే నటించొచ్చు, కానీ ఇలా ఎవరు లేనప్పుడు ప్రేమగా పిలువు బావా, మాట్లాడు బావా అని భూమి అంటుంది. అబ్బా! ఐయామ్ ఆకాష్, నేనెందుకు నటిస్తాను, నేనెందుకు పిలుస్తాను అని ఆకాష్ అంటూ ఉంటే, చూడు బావా, నిర్ణయాలు చాలా వైలెంట్‌గా ఉంటాయి. నేనేం చేస్తానో తెలుసా అని భూమి అంటే, ఏం చేస్తావేంటి అని ఆకాష్ అంటూ ఉంటాడు. చూడు బావా, నేనిక్కడి నుంచి దూకేస్తాను అని భూమి అంటుంది. అయితే నాకేంటి, నీ ఇష్టం అని ఆకాష్ అంటాడు. బావా, ఇక్కడి నుంచి దూకేస్తే నేను చచ్చిపోతాను అని భూమి అంటూ ఉంటుంది. ఇలా బ్లాక్‌మెయిల్ చేసే వాళ్ళని నేను చాలా మందిని చూశాను అని ఆకాష్ అంటూ ఉంటే, బావా నేను నిజంగానే దూకేస్తున్నా అని భూమి అంటూ ఉంటుంది. దూకేయ్ నీ ఇష్టం అని ఆకాష్ కేర్‌లెస్‌గా అంటూ ఉంటాడు. దాంతో భూమి వెనక్కి నడుస్తూ పైనుండి కింద పడిపోతుంది. అయ్యో! నిజంగానే దూకేసిందా ఏంటి అని ఆ సౌండ్ విని ఆకాష్ పైనుంచి చూస్తూ ఉంటాడు. భూమి వెనక్కి పడిపోయి వెల్లకిలా కింద పడిపోయి స్పృహ కోల్పోయి ఉంటుంది. అయ్యో! ఏంటి నిజంగానే దూకేసిందేంటి అని ఆకాష్ పరుగులు పెడుతూ భూమి దగ్గరికి వచ్చి, ఏ అమ్మాయి ఏంటి ఇలా దూకేశావు? సంబడీ హెల్ప్, రియా ఎవరైనా ఉన్నారా? అని ఆకాష్ కేకలు పెడుతూ భూమిని ఎత్తుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. తర్వాత తార గగన్ వాళ్ళ గదిలోకి వెళ్ళి భూమి గగన్‌ల పెళ్లి ఫోటోని తీసుకుని టేబుల్‌కేసి కొట్టి దాన్ని పగలగొట్టి భూమి, గగన్ ఉన్న ఫోటోని విడివిడిగా చించేస్తుంది. ఈ భూమి గగన్ పక్కన ఉండకూడదు అని అనుకుంటూ చాలా కోపంగా మండిపడుతూ చూస్తూ ఉంటుంది.